అమ్మమ్మలు నాయనమ్మలు మీకే పిల్లలు బక్కగా ఉన్నారు కదా అని రాళ్ళు తిన్నా హరాయించుకుంటారని చెప్పి వాళ్ళకి ఆకలి లేకపోయినా పెట్టేస్తూ ఉన్నారనుకోండి, చైల్డ్హుడ్ ఒబిసిటీ పెరిగిపోయి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక మిమ్మల్ని తిట్టుకుంటారు. ఆకలి లేకపోయినా పిల్లలకి ఎక్కువగా పెట్టేయడం వల్ల అడిపోస్ టిష్యూ ఫార్మేషన్ ఎక్కువగా ఫామ్ అయ్యి వాళ్ళకి ఫ్యాట్ సెల్స్ అన్నది అవసరం లేకపోయినా ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఆ ఫ్యాట్స్ అన్ని ఆర్గన్స్ లోనూ డిపాజిట్ అయ్యి చైల్డ్హుడ్ ఒబిసిటీ అన్నది పెరిగిపోతుంది. అలాగే లిప్టిన్ డిస్రెగ్యులేషన్ జరుగుతుంది. ఈ లిప్టిన్ ఏం చేస్తుందంటే కడుపు ఫుల్ అయినప్పుడు ఇక చాలు తినకు అని చెప్పి సిగ్నల్ ఇస్తుంది. కానీ ఓవర్ ఫీడింగ్ వల్ల ఈ సిగ్నల్ అన్నది డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల ఇంకా ఆపు తినకు అన్న సిగ్నల్ ఆ చైల్డ్కి వెళ్ళదు. దీనివల్ల వారికి ఓవర్ ఈటింగ్ అన్నది అలవాటైపోతుంది. గట్ మైక్రోబియం ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మెటబాలిజం కూడా చాలా తగ్గిపోతుంది. అందుకే పిల్లలకి ఆకలి వేస్తేనే, ఆకలి కోసం ఏడిస్తేనే పెట్టండి. అంతేగాని అవసరం లేకపోయినా ఆకలి వేస్తుందేమో అన్న ఫీలింగ్తో మీరు ఫీల్ అయిపోయి పెట్టేయకండి. ఎందుకంటే మన ఇండియా వరల్డ్లోనే ఒబిసిటీలో 3rd ర్యాంక్లో ఉంది. మనం కానీ ఇలా ఓవర్ ఫీడింగ్ చేసుకుంటూ వెళ్ళామంటే 1st ర్యాంక్లో వెళ్ళిపోతాం. చూసుకోండి మరి. వాళ్ళ హెల్త్ కూడా ముఖ్యం బిగులు.